ఈరోజు మీడియాతో ప్రధానమైన కారణం యాక్చువల్గా మొన్న 16వ తారీఖున గన్నవరం రోటరీ కళ్యాణ మండపంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీటింగ్లో నామినేషన్ 25వ తారీఖు వేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే మీడియా మిత్రుల ద్వారా గన్నవరం నియోజక ప్రజలకు కూడా తెలియజెప్పిన పరిస్థితి. కానీ తర్వాత పరిణామాల్లో ఎదురు పార్టీలు కూడా అదే రోజు పెట్టి ఆర్ఓ గారు మన సాయంత్రం ఇద్దరు పార్టీలకి ఇవ్వని డేట్లు మార్చుకోమని చెప్పి అడిగిన పరిస్థితి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నదని డిఎస్పీ గారు ఏసీపీ జయసూర్య గారు నాతో వచ్చి మాట్లాడిన పరిస్థితి. కానీ దీంట్లో రెండు పరస్పర విరుద్ధ అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమైనాయి. సీనియర్ నాయకులందరూ మనం తగ్గి డేట్ మార్చుకుందామని, కుర్రాళ్ళందరూ తెలుగు యువత వీళ్ళందరూ వద్దు కుదరదు మనం అదే డేట్ కొందామని ఒక రోజున్నర పాటు ఇది చర్చించి, కాకపోతే మేము ఏ గ్రామంలో అయినా గన్నవరంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పుతామని, గన్నవరానికి గత వైభవం తీసుకొస్తామని, నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నామని మేము పలు వేదికల మీద చెప్పిన దానికి కట్టుబడి పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ లాగా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో లాగా మేము గన్నవరం నెగ్గటం మాకు ఇంపార్టెంట్ తప్ప ఏ రోజు నామినేషన్ చేద్దాం అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదని భావించి గన్నవరాన్ని సస్యశ్యామలంగా ఉంచుదామని, గొడవలకు దూరంగా ఉంచుదామని మా ప్రయత్నంలో భాగంగా మేము 24వ తారీఖుకి నామినేషన్ డేట్ మార్చుకోవడం జరిగింది. ఆర్ఓ గారు కూడా 25వ తారీఖు ఇంకో సెట్ నామినేషన్లు విడిగా మీరు వచ్చేవ్వండి పబ్లిక్ ర్యాలీతో కాకుండా అని ఆవిడ కూడా సహకరించినందుకు ఆవిడ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 24వ తారీఖు ఉదయం 10 గంటలకి గన్నవరం నియోజకవర్గంలోని బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరినీ, అలాగే తటస్థులైన గన్నవరం నియోజకవర్గ ప్రజల్ని, అలాగే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి నాయకుడిని కార్యకర్తని కూడా, అలాగే వైసీపీ శ్రేణులు కూడా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు నిరసించారో, ఎవరు కరెక్ట్ కాదని భావిస్తున్నారో, ఎవరు జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేశాడని భావిస్తున్నారో ఆయన కూడా నా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. 24వ తారీఖు ఉదయం 10 గంటలకి గన్నవరం సెంటర్కి రావాల్సిందిగా మీ ద్వారా నా నియోజక ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.